భగవదనుగ్రహం రాసినవారు అమ్మాజీ గారు. మాధవయ్య అనే చిన్న వ్యాపారి చనిపోతూ తన వ్యాపారాన్ని పెద్ద కొడుకైన భద్రయ్యకు అప్పచెప్పాడు. భద్రయ్యకు దరిద్రమంటే తగని భయం. అతను అందుకే పెళ్లి చేసుకోలేదు. కడుపు నిండా తినేవాడు కూడా కాదు. అతని తమ్ముడు గోపయ్యకు సుఖంగా బతకాలని ఉండేది. కాని అన్నపెత్తనం కావటం చేత కిక్కురుమనకుండా ఉండేవాడు. తాను ఎంత జాగ్రత్తగా ఉన్నా తన సంపద పెరగకపోవటము, తన ఊళ్ళోనే ఉన్న విష్ణువర్మ అనే వ్యాపారి దానధర్మాలతో విలాసాలతో ఎంత ఖర్చు చేస్తున్నా అతడి సంపద పెరుగుతూ ఉండటం చూసి భద్రయ్య విష్ణువర్మను కారణం అడిగాడు. అంతా భగవదనుగ్రహం అన్నాడు విష్ణువర్మ. ఆ మాట విని భద్రయ్య తన ఇంట్లో దేవుడికి పూజ చేసి 5 పైసలు దేవుడు ముందు పెట్టాడు. మర్నాటికి 5 పైసల స్థానంలో 10 పైసలు ఉన్నవి. ఆ మర్నాడు 10 పైసలు పెడితే అది 20 పైసలైంది. భగవంతుడు తనను ఎలా అనుగ్రహిస్తున్నాడో తమ్ముడికి ప్రత్యక్షంగా చూపాడు భద్రయ్య. తమ్ముడు నవ్వుకున్నాడు. చిన్న చిన్న మొత్తాలు రెట్టింపు కావటం చూసి ఒకనాడు భద్రయ్య తన దగ్గర ఉన్న డబ్బంతా దేవుడి ముందు పెట్టాడు. మర్నాడు చూస్తే దేవుడి ముందు డబ్బు లేదు. తమ్ముడు గోపయ్య లేడు.